హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ సుహాసిని. వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ అండి. నేను షార్ట్‌లో చూపించాను కదండీ! ఇవే అండి మొక్కలన్నీ. కొన్ని కొత్త మొక్కలు తీసుకున్నానని చెప్పాను కదా! అందులో చామంతి మొక్కలు. మా ఊర్లో అయితే రైనీ సీజన్‌లో ఎక్కువగా ఈ వింటర్ సీజన్‌లో పూల మొక్కలు పెడుతూ ఉంటానండి. నేనైతే చామంతి మొక్కలు, మందారం మొక్కలు ఏదైనా ఉంటే తీసుకుందాం అనుకున్నాను. మందారం మొక్కలైతే మనకి ఇయర్‌లో అన్ని రోజులు పూస్తూ ఉంటాయండి, కొంచెం కేర్ తీసుకుంటే. రోసెస్ ఎక్కువ పెట్టాడు. రోసెస్ అయితే మనకి సీజన్ వైజే పూస్తూ ఉంటాయని రోసెస్ తీసుకోకూడదు అనుకున్నాను. ఇక్కడ నాకు కొత్తగా ఒక మొక్క కనపడిందండి. ఇది కాగడా మొక్క అని చెప్పాడు. ఎర్ర కాగడాలు అని చెప్పాడు. నేనైతే ఇంతవరకు తీసుకోలేదు కాగడాల చెట్టు. ఇదే ఫస్ట్ టైం అండి తీసుకోవడము. దీంట్లో ఎక్కువ స్టెమ్స్ ఉంటాయని ఇది తీసుకున్నానండి. నేను ఎప్పుడు కూడా చెట్టు సెలెక్ట్ చేసుకునేప్పుడు ఒకే స్టెమ్ ఉండేది కాకుండా చాలా కొమ్మలు ఉండేటివి తీసుకుంటానండి. ఎక్కువ కొమ్మలుగా ఉండాలి అలాంటివి తీసుకుంటాను. ఈ చెట్టు బాగుందనిపించిందండి. ఇదొకటి తీసుకున్నాను. 60 రూపీస్ చెప్పారు. మనం అడిగితే 50 రూపీస్కి ఇస్తారండి. ఈ మొక్క వచ్చి 50 రూపీస్ అండి. చామంతి మొక్కలు కూడా ఒక్కొక్కటి 60 రూపీస్ చెప్పారు. 50 రూపీస్కి ఇచ్చాడండి. ఇదైతే అల్లుకోదండి, ఓన్లీ బుష్ వెరైటీ అండి. బుష్ లాగా వస్తుంది. మీకైతే తెలిసుండొచ్చు. నేనైతే ఫస్ట్ టైం తీసుకున్నాను. నాకు దీని గురించి అయితే ఐడియా లేదండి. నెక్స్ట్ చామంతి మొక్కలు. మామూలుగా ఇవి సీజన్ వైజే పూస్తాయి. అయినా కానీ వీటిని మనం ఎండాకాలం జాగ్రత్తగా కాపాడుతూ ఉంటే ఈ సీజన్లో మనకి చాలా బాగా పూస్తాయండి. ఇది చూడండి, నేను తీసుకునేటప్పుడు కింద మనకి అంటే ఒకే స్టెమ్ ఉంటుంది కదా, దాని పక్కన చిన్న చిన్న పిల్లలు వచ్చున్నాయి చూడండి. ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఇక్కడ నేను వైట్ తీసుకోవాలనుకున్నాను, కానీ వైట్‌కి అలా రాలేదండి. పర్పుల్ కలర్ చెట్టుకి ఇలా పక్కన ఒక 2 పిల్లలు వచ్చున్నాయి. సరే పర్పుల్ తీసుకున్నాను. మళ్ళీ ఇంటికొచ్చేసిన తర్వాత మళ్ళీ వైట్ తీసుకుంటే బాగుండని మళ్ళీ రిటర్న్ వెళ్ళానండి. ప్యూర్ వైట్ అయితే అయిపోయింది. ఇక్కడ లైట్ కొంచెం పింకిష్ కలర్‌లో ఉందండి వైట్. అది దొరికింది. అదొకటి, నెక్స్ట్ బ్రౌన్ కలర్. అవి 2 బాగున్నాయండి. బ్రౌన్ దానికి కూడా చిన్న పిల్ల వచ్చింది చూడండి. అట్లా మొలకలు వచ్చుంటాయి కదా పక్క పక్కన, అలాంటివి తీసుకోవాలండి. ఒకే స్టెమ్ ఉండేది తీసుకుంటే ఒక్కొక్కసారి మనకి బతికే ఛాన్సెస్ కూడా తక్కువగా ఉంటాయి. ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా హెల్తీగానే ఉన్నాయండి. మామూలుగా నేను అల్లుకునే చెట్లు అంటే సన్నజాజి పూలు, మల్లె చెట్లు అవన్నీ తీసుకోకూడదు అనుకుంటానండి. ఒకసారి మాకు మల్లె చెట్టులో పాము వచ్చింది. అప్పటి నుండి వద్దనుకున్నాను. కానీ ఇది బుష్ వెరైటీ అని చెప్పారు. గుండు మల్లి చెట్టు పొదలాగా వస్తుంది అని చెప్పారండి. సరే అందుకని ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా నేను ఎక్కువ కొమ్మలు ఉండే మొక్కని సెలెక్ట్ చేసుకున్నానండి. అదైతే చాలా బెటర్గా ఉంటుంది, మనకి ఎక్కువ చిగుర్లు వస్తాయండి. ఈ మొక్క కాస్ట్ కూడా 60 రూపీస్ చెప్పాడు. 50 రూపీస్కి ఇచ్చాడండి. రోజా మొక్కలైతే 120 రూపీస్, 130 రూపీస్ చెప్తూ ఉన్నారండి. మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అతని దగ్గర 2 రకాల మొక్కలు ఉన్నాయండి. ఇక్కడ మొదలుంది కదా, ఈ మొదలు సన్నగా ఉందండి ఇది. ఇంకొక సైడ్ ఉండే మొక్కలన్నీ కూడా మొదలు చాలా లావుగా ఉంది. దానికి ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా అట్రాక్టివ్గా హెల్తీగా కనిపిస్తూ ఉన్నాయి. జనరల్గా మనమైతే ఏం చేస్తాము, ఫ్లవర్స్ చిగుర్లు అన్నీ బాగున్నాయి కదా అని చెప్పి లావు స్టెమ్ ఉండేది సెలెక్ట్ చేసేసుకుంటాం. అంటే దానికి చిగుర్లంతా కూడా బాగా వచ్చున్నాయండి, సెలెక్ట్ చేసుకుంటాము. కానీ నేను అలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు అక్కడుండే అతను ఏమన్నాడంటే, స్టెమ్ లావుగా ఉండేది సరిగా గ్రోత్ ఉండదు, సరిగా పెరగదు, కాబట్టి ఆ మొదలు అనేది సన్నగా ఉండేది తీసుకోండి అని చెప్పాడండి. ఇకపోతే ఇది మందారం అండి. ఎన్ని మందారాలు ఉన్నా నాకు మళ్ళీ మందారం మొక్క తీసుకోవాలనిపిస్తుంది. నేను ఎల్లో అడిగాను. ఎల్లో ముద్ద మందారం అని చెప్పించాడు, కానీ డౌటే అండి ఇది. ఎల్లో అయితే పూయదేమో అనిపిస్తూ ఉంది, కానీ ఆకులు చూస్తే మాత్రం ఎల్లో మందారంలానే అనిపిస్తున్నాయి. దీనికి పువ్వు లేదు, ఓన్లీ మొగ్గలు ఉన్నాయి. ఇంకా పువ్వు పూస్తే తెలుస్తుందండి. ఇది కూడా 120 చెప్పాడు. 80 రూపీస్కి అడిగి తెచ్చుకున్నానండి నేను. అంటే 180 అంటే మనం అడిగేదాన్ని బట్టి ఇస్తూ ఉంటాడండి. నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది. చంద్రగిరి లోకల్లో ఉండే వాళ్ళైతే తప్పకుండా తెచ్చుకోండి. గర్ల్స్ హై స్కూల్ దగ్గర పెట్టున్నాడండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.